నావిగేషన్ వ్యవస్థను పటిష్టం చేయాలన్న లక్ష్యంతో ప్రయోగించిన PSLV C-61 రాకెట్ అర్ధాంతరంగా ఆగిపోయింది. మూడో దశలో సాంకేతిక సమస్యను శాస్త్రవేత్తలు గుర్తించారు. మోటార్ ప్రెషర్లో తేడా రావడంతో సమస్య తలెత్తిందని ఇస్రో చైర్మన్ తెలిపారు. ఈ ప్రయోగానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. సేపటి క్రితం ఇస్రో చేపట్టిన PSLV C-61 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. మూడో దశలో రాకెట్ ఎంటర్ అయిన చివరి నిమిషంలో ఇంజన్లో లోపాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్పటికే అది ఆ రాకెట్ దిశను మార్చుకున్న నేపథ్యంలో ఇది సాంకేతిక సమస్య తలెత్తిందని చెప్పేసి ఇస్రో చైర్మన్ ప్రకటించారు. అయితే మొత్తం 4 దశల్లో ఈ రాకెట్ ప్రయోగం ఉంటుంది. 4 దశల్లో కూడా 2 దశలు కంప్లీట్ చేసుకొని మూడో దశలోకి ఎంటర్ అయింది. మూడో దశలోకి ఎంటర్ అయిన కొద్దిసేపటికే ఇంజన్లో ఉన్న లోపాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్పటికే అది దిశ కూడా మార్చుకున్న నేపథ్యంలో పలు సాంకేతిక సమస్యల నేపథ్యంలో ఈ ప్రయోగాన్ని కాసేపటి తర్వాత ప్రకటిస్తాము, దీనికి సంబంధించిన అన్ని వివరాలను అని చెప్పేసి కూడా ఇస్రో చైర్మన్ స్పష్టం చేశారు. ఎగ్జాక్ట్గా 5:59 ఆ ప్రయోగం ప్రారంభమైంది. దాదాపు 22 గంటల కౌంట్డౌన్ అనంతరం ఇది గగనతలంలోకి దూసుకెళ్ళింది. అయితే ఈ సమయంలో అంటే ముందుగానే కానీ సాంకేతిక సమస్యను గుర్తించి ఉండుంటే శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని కాస్త వాయిదా వేసుండేవాళ్ళు. అయితే ఆల్మోస్ట్ అది రోదశీలోకి ఎంటర్ అయిన తరువాత, మూడో దశలోకి ఎంటర్ అయిన తరువాత ఈ సాంకేతిక సమస్యను గుర్తించడంతో ఇది ఆల్మోస్ట్ ప్రయోగం విఫలమైందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే యాక్చువల్గా PSLV సిరీస్ అంటే సక్సెస్కు బ్రాండ్ అంబాసిడర్ లాంటిది. ఇస్రో చేపట్టిన దాదాపు 61లో ఇది 61వ ప్రయోగం. 21లో 58 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. అయితే ఈ ప్రయోగం కూడా విజయవంతమవుతుంది. నావిగేషన్ వ్యవస్థ మరింత పూర్తి స్థాయిలో పటిష్టమవుతుందని చెప్పేసి అందరూ భావించారు. దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ఇస్రో శాస్త్రవేత్తలు దగ్గరుండి పర్యవేక్షించారు. నిన్న ఇస్రో చైర్మన్ కూడా అన్ని శాఖల ఏదైతే శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించారు. ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతున్న ఒక ధీమాని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే 5:59 ఆ ప్రయోగాన్ని ప్రారంభించిన తరువాత మూడో దశలో, 4 దశలో యాక్చువల్గా ఇది కంప్లీట్ అవ్వాలి. మూడో దశలోనే సాంకేతిక సమస్యని గుర్తించినటువంటి పరిస్థితి. దాదాపు 529 కిలోమీటర్ల పైన, అంటే భూమి నుంచి 529 కిలోమీటర్ల పైనుండే కక్షలోకి ఈ రాకెట్ని తీసుకెళ్ళాలి. అయితే అది మూడో దశలోనే ఆ సాంకేతిక సమస్య తలెత్తడంతో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కొద్దిసేపట్లో వెల్లడిస్తామని ఇస్రో చైర్మన్ వెంకటనారాయణ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామ్యాన్ ప్రదీప్తో వెంకటనారాయణ, NTV, సూలూరుపేట నుంచి.